ఈ చలికాలంలో కోల్డ్ వాటర్ తో స్నానం చేయాలంటే పెద్ద యుద్ధం అనే చెప్పాలి. ఇక్కడ స్నానానికి కూడా వాటర్ కొనుక్కోవాలి. కోల్డ్ వాటర్ 30 రూపీస్, హాట్ వాటర్ 50 రూపీస్. మేమైతే హాట్ వాటర్ తో స్నానం చేసి బయలుదేరాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తమిళనాడులో ఉన్న మేల్మరువత్తూరు ఓం శక్తి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మా ఊరు నుంచి మేల్మరువత్తూరు 230 కిలోమీటర్స్ వస్తుంది. మేమందరూ మా ఊరు నుంచి నైటే బయలుదేరాము. ఇంకా మార్నింగ్ కదా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. దర్శనం కూడా 5 నిమిషాల్లో అయిపోయింది. నాకైతే దర్శనం బాగా అయింది. ఇక్కడ లోపల ఫొటోస్ తీయకూడదు, అందుకనే బయట నుంచి అమ్మవారిని చూపించే ట్రై చేస్తున్నా. ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, అమ్మవారు అయితే ఇలా ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా డబ్బులు ఎత్తుకొని తల మీద 3 రౌండ్లు తిప్పుకొని అమ్మవారి ముందర అయితే వేసేస్తున్నారు. అలా ఎందుకు వేస్తున్నారో తెలియదు, తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ నుంచి ఏదైనా దారాలు దేవుని పట్టాలు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. మేమంతా గుడి దగ్గర ఫోటో తీసుకొని మహాబలిపురానికి అయితే బయలుదేరేసాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే మన వాళ్ళు షాపింగ్ మొదలు పెట్టారు. ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ అమ్ముతున్నారు, ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. ఇంత ఆఫర్ ఇస్తా అంటే మన వాళ్ళు గమ్మున అంటారా, అందరూ ఒకటి కొని పడేశారు. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంటే ఒక్కొక్క టికెట్ 40 రూపీస్ వేశారు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. ఈ గుడి చుట్టూ కొన్ని లొకేషన్స్ కూడా చాలా బాగా చెక్ చేశారు. గుడి వెనకాల సముద్రం కూడా ఉంది. ఇంకా సముద్రంలో మునగడానికి అయితే మేము రెడీ అయ్యాము. ఇంకా బీచ్ లో నుంచి బయట వచ్చాక కొన్ని గేమ్స్ ఆడాము. మేల్మరువత్తూరు నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ వస్తుంది. లొకేషన్ అయితే బాగుంది, ఒకసారి వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.